నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఐపాక్ అయితే రవిప్రకాష్ గారికి ఒక సర్వే అంటే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో ఏ పార్టీ గెలవనుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పేసి. అయితే ఇదే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఎన్నికల ముందు పోలింగ్కి ముందు ఒక ఇంటర్వ్యూ చూసాం. ఏంటంటే రవిప్రకాష్ గారిది ఇంకా ప్రశాంత్ కిషోర్ గారిది అయితే చూసాం. అది ఎంత హాట్ టాపిక్ అయిందో చూసాం. అంటే అన్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అక్కడ ప్రశాంత్ కిషోర్ అయితే ఆ ఇంటర్వ్యూలో కుల్లం చెప్పేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ పార్టీకి అంటే కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి అండ్ వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది కూడా వెల్లడించడం జరిగిందని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇప్పుడు రవిప్రకాష్ గారు బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ అసలు జరిగే అంటే ఆంధ్రాలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు రవిప్రకాష్ గారు అంటే మీ జనరేషన్ వాళ్ళకి కొంచెం కొత్త కావచ్చు, కానీ ఇంతకుముందు ఆయన TV9లో చాలా ప్రసిద్ధమైన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్గా తెలుగు ప్రజలందరికీ తెలుసు. అసలు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా ఆయన చేసిన కృషి. TV9 అనేది ఒక స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశమే హద్దు అన్నంతగా ఆయన వ్యూయర్షిప్ని పెంచేశాడు. తర్వాత TV9 అనేది ఒక రెస్పెక్టబుల్గా ఉండేది, కమాండింగ్ ఉండేది. తర్వాత ఎక్కడ ఎంత ఫాస్టెస్ట్గా ఉండేదంటే ఒక కొత్త వరవడిని సృష్టించాడు తెలుగు ఎలక్ట్రానిక్ జర్నలిజంలో. కాబట్టి రవిప్రకాష్ గారు అయితే కొంతకాలంగా ఆయన TV9లో కొన్ని స్పర్ధల మూలన దూరంగా ఉండటం, తర్వాత ఆయన ప్రొడక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, స్క్రీన్ మీద కూడా కనపడలేదు. కాకపోతే ఆయన RTV అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అందులో కూడా ఆయన డైరెక్ట్గా ఇంతవరకు ఎప్పుడు అప్పీర్ అవ్వాల. కానీ ఆయన ఒక బిగ్ బ్యాంగ్ లాగా మొన్న ఎలక్షన్కి ముందు ఆయన తనంటూ అసలు సామాన్యంగా యూట్యూబ్ ఛానల్స్ అంత పెద్ద సర్వేలు నిర్వహించలేవు, కానీ అది యూట్యూబ్కి పరిమితమైన ఛానల్ కాదు RTV. అది రేపు రాబోయే రోజుల్లో సెటిలైట్ TV అవ్వాలనే ఉద్దేశం మీదే ఆయన భారీగా సిబ్బందిని, దానికి సంబంధించిన వ్యవస్థని పెద్ద ఎత్తున సమకూర్చుకునే ఉన్నారు. కాబట్టి ఆయన ఒక సర్వేని సిస్టమేటిక్గా క్రమపద్ధతిలో చేశారు. ఆ సర్వే రిపోర్ట్ని రివీల్ చేయడానికి కూడా డైరెక్ట్గా చాలా కాలం తర్వాత ఆయన స్క్రీన్ మీదకి వస్తున్నాడు అనేటప్పటికీ ప్రేక్షకులు కూడా రాష్ట్రంలో మొత్తం తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఎదురు చూశారు ఉత్కంఠతో. అసలు ఆ యూట్యూబ్ ఛానల్స్లో అలా రిజల్ట్ కోసం అంత వ్యూయర్షిప్ రావడం అనేది కూడా ఒక రికార్డు బ్రేక్గా చెప్తున్నారు RTVకి. ఎందుకంటే రవిప్రకాష్ గారు మూలన్నది. రవిప్రకాష్ గారు చెప్పాడంటే కరెక్ట్గా చెబుతాడు. ఆయన నంజుడు మాటలు మాట్లాడడం, వాస్తవాలని కుండ పగలగొట్టినట్టు మాట్లాడగలిగిన వ్యక్తి. ఫుల్ కమాండ్ ఉంది మీడియా మీద, తర్వాత పాలిటిక్స్ మీద కమాండ్ ఉంది. సర్వే చేయటం కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి సిస్టమేటిక్గా చేయించారు. ఆ ధైర్యంతోనే ఆయన తనంతట తనగా చెప్పేశాడు ముందే. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ ప్రశాంత్ కిషోర్ గారు కూడా తెలుగు ప్రజలకి డైరెక్ట్గా తెలియపోయినా ఆయన స్ట్రాటజిస్ట్గా, వ్యూహకర్తగా ఉన్నాడనేది తెలుసు. అప్పుడప్పుడు ఆయన టీవీ ఇంటర్వ్యూల్లో కూడా అంతకుముందు కూడా కనపడ్డారు. కాబట్టి ఈయనంత కాకపోయినా కొంత ఎడ్యుకేటెడ్ క్లాసెస్లో ఈక్వల్లీ పాపులర్ ప్రశాంత్ కిషోర్ గారు. ఆయనకి జాతీయ స్థాయిలో కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనూ ఫస్ట్లో బీజేపీకి కూడా వ్యూహకర్తగా చేశారు. కాబట్టి ఆయనతో కూడా ఆయన ఇంటర్వ్యూ చేయటం ఏంటంటే ఒక ఇద్దరు ప్రముఖులు ఇంటర్వ్యూ అనేటప్పటికి ఇంకా కొంతమంది ఇంకా ఉత్కంఠతో కూడా ఆ ప్రోగ్రామ్ చూశారు. దాంతో ఏమనుకుంటారంటే బహుశా ఈ సర్వే రిపోర్ట్స్ అన్నీ ప్రశాంత్ కిషోర్ గారు రవిప్రకాష్ గారికి ఇచ్చి ఉండొచ్చు. రవిప్రకాష్ గారు సర్వే రిపోర్ట్ల కోసం ఆయన దగ్గర ఆధారపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఆయన కూడా రవిప్రకాష్ గారికి ఇవ్వాల్సిన ఇది లేదు. ఎందుకంటే ఆయన ఏం సిస్టమేటిక్ సర్వే చేయలే. ఆయన మొదటి నుంచి చెబుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, పరిపాలన, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఇతర విధానాలు కూడా కరెక్ట్గా లేవు, ఈ లోపభూయిష్టంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా సరే ఎలాంటి వైఖరిని, ఎలాంటి పరిపాలన చేయకూడదు అనటానికి ఒక మంచి ఉదాహరణ ఒక ఫెయిల్యూర్ అంటే విఫలమైన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వాన్ని చూడాలి. అటువంటి విధానాలు కనుక అమలు చేస్తే ఎవరైనా కూడా శ్రీలంక లాగాను దివాళా కోరు పరిస్థితికి వస్తాయి. కొన్ని ఇతర కంట్రీస్ కూడా కొన్ని పోల్చాడు ఆయన ఆఫ్రికన్ కంట్రీస్తో. అట్లా అదొక చెడ్డ ఉదాహరణగా దాన్ని చెప్పాడు. కాబట్టి వాళ్ళ కొత్తగా ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే నేనేమి
క్లోజ్గా సర్వే చేయలేదు, శాస్త్రీయంగా కూడా చేయలేదు. కానీ నాకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రజల మీద, రాష్ట్రం మీద, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల మీద ఉన్న అవగాహనతో నేను ఎక్కడి నుంచి అయినా కూడా చూసి చెప్పగలను. ఇది నా వ్యక్తిగతమైన అంచనాలు. దీనికోసం నేనేదో సిస్టమేటిక్ సర్వే చేశాను మీరు అనుకోకర్లేదు. అది అంటే ఆయన ఎలా చెప్పాడంటే, మోజాకి కంకణానికి అర్థం ఎందుకు, నా కంటి ముందు కనపడుతున్నది, అంతకుముందల్లా నాకు అంత కొట్టిన పిండి లాంటి సబ్జెక్టు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతున్నాడు, దాన్ని ఎవరు ఆపలేరని అంతకుముందు అంటే ఒక 2-3 months ముందు నుంచి కూడా వివిధ సందర్భాల్లో హైదరాబాద్లో కూడా ఒకసారి చెప్పారు. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఏర్పాటు చేసిన దీంట్లో చెప్పారు, ఒకసారి ఒక నేషనల్లో ఛానల్లో మాట్లాడినప్పుడు చెప్పారు, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా వివరంగా కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ఏంటంటే 120 స్థానాలేమో టీడీపీ పార్టీకి, కనీసం 50 స్థానాలు కూడా వైసీపీ పార్టీకి వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే గతంలో చూస్తే 151 సీట్లతో గెలిచిన వైసీపీ పార్టీ ఈసారి 50 సీట్లకే పరిమితం అయిపోతుందా? 50 కాదు, ఒక్కోసారి 10 కూడా అవ్వచ్చు. అది ప్రజల తీర్పు. ప్రజలు కనుక ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగింది అనుకోండి, ఒక్కోసారి అన్ని సార్లు కూడా డిపాజిట్లు కూడా కోల్పోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది, కానీ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కంటెస్ట్ చేసినప్పుడు ఎక్సెప్ట్ ఏదో ఒక్క స్థానం తప్ప మిగిలిన అన్ని సార్లు కూడా డిపాజిట్లు కోల్పోయింది. అంటే ప్రజల అభిప్రాయాలు ఎంత తొందరగా మారుతాయి, ఏదన్నా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే వాళ్ళు ఆ ప్రభుత్వాలను ఎంత దూరంగా పెడతారు, ఆ పార్టీలను ఎంత తిరస్కరిస్తారు అనేది మనం ఎవరం కూడా ఊహించలేము. ఆ గతంలో బీజేపీ పార్టీకి 2 సీట్లు ఉండేవి. ఒకటి వాజ్పేయి గారు, ఒకటి హనుమకొండ నుంచి మన ఆయన పేరు ప్రేక్షకులు కూడా రాష్ట్రంలో మొత్తం తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఎదురు చూశారు ఉత్కంఠతో. అసలు ఆ యూట్యూబ్ ఛానల్స్లో అలా రిజల్ట్ కోసం అంత వ్యూయర్షిప్ రావటం అనేది కూడా ఒక రికార్డు బ్రేక్గా చెప్తున్నారు ఆర్టీవీకి. ఎందుకంటే రవిప్రకాష్ గారు మూలన్నది. రవిప్రకాష్ గారు చెప్పాడంటే కరెక్ట్గా చెబుతాడు. ఆయన నంజుడు మాటలు మాట్లాడడం, వాస్తవాలని కుండ పగలగొట్టినట్టు మాట్లాడగలిగిన వ్యక్తి. ఫుల్ కమాండ్ ఉంది మీడియా మీద, తర్వాత పాలిటిక్స్ మీద కమాండ్ ఉంది. సర్వే చేయటం హనుమకొండ నుంచి ఆయన పేరు బీజేపీ తెలుగు ఆయన ఉండేవాడు జంగారెడ్డి గారు, వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు పార్లమెంట్లో, లోక్సభలో. ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి అంతకుముందు 2 ఉంటే ఈసారి 5 పెరుగుతుందని కానీ, లేకపోతే 150 ఉంటే మహాపడితే 140 పడుతుందని కానీ మనం ఎవరూ చెప్పలేము. ఒక్కోసారి 5 కూడా పడవచ్చు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినప్పుడు ప్రభుత్వాలు ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మనం ఏమి అంచనాలు కట్టలేము. ఒక్కోసారి ఇందిరాగాంధీ లాంటి, ఒకప్పుడు ఇందిరాగాంధీ మీరు అంటే చిన్నప్పుడు ఆమె అసలు తిరుగులేని, ఆమెకు అంత సమ్మోహన శక్తి ఉండేది. ఇందిరాగాంధీ గారు వెళ్ళారంటే ఓట్లు పడిపోవటమే ఏ రాష్ట్రాలకు వెళ్ళినా. మరి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు వేరే భక్తులు 42 స్థానాలు లోక్సభ స్థానాలు ఉంటే 41 స్థానాల్లో 1980లో గెలిచింది. అట్లా ఉండేది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఒకసారి మొదలైన తర్వాత 150 స్థానాల నుంచి 50కి పడిపోవటం పెద్ద ఆశ్చర్యం కాదు. అది కూడా నేను ఇంకెక్కువనే అనుకుంటున్నా. ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా.